నమస్తే అండి. నేను మీ డాక్టర్ లలితాని సాయిరామ్ హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్ నుంచి. ఇంకొక సక్సెస్‌ఫుల్ కేస్ ఆఫ్ సాయిరామ్ హాస్పిటల్ మీ ముందుకొచ్చాను. ఇది చాలా మంచి కేసండి. ఇప్పుడు అంటే నేను చేసిన అన్ని కేసెస్‌లోకి మా సెంటర్‌లో ఇది కొంచెం యూనిక్ కేసు. పేషెంట్ ఫస్ట్ మా దగ్గర కన్సల్ట్ అయింది 2024 డిసెంబర్‌లో వచ్చారు. అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ 8 మంత్స్ బ్యాక్ వచ్చారనమాట వీళ్ళు. సో, వాళ్ళ ట్రావెల్ సాయిరామ్ హాస్పిటల్‌లో ఆల్మోస్ట్ 1 ఇయర్ 8 మంత్స్ ఉంది. సో, ప్రైమరీ ఇన్‌ఫర్టిలిటీతో వచ్చారు. వీళ్ళు ఐయుఐ ఆల్మోస్ట్ 2, 3 టైమ్స్ చేయించుకున్నారు. ఫెయిల్ అయింది. మల్టిపుల్ హాస్పిటల్స్, ఐవీఎఫ్ సెంటర్స్ తీసుకున్నారు. సర్జరీస్ 2 సార్లు డయాగ్నోస్టిక్ హిస్టో ల్యాబ్స్ అయ్యాయి. సో, మా దగ్గర వచ్చింది డైరెక్ట్‌గా వీళ్ళు ఐవీఎఫ్‌కనే వచ్చారు. సో, ఫిబ్రవరిలో అంటే డిసెంబర్‌లో వచ్చారు. ఫిబ్రవరిలో ఫస్ట్ మేము పికప్ చేసాము. సో, హోమ్ పికప్ చేసింది ఫిబ్రవరి 2025. నెక్స్ట్ ఏప్రిల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసాము. సో, ఫస్ట్ ట్రాన్స్‌ఫర్ గూడా పాజిటివ్ వచ్చింది. ఎర్లీ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటే 5 వీక్స్‌కంతా బేబీ అబార్ట్ అయిపోయింది. సో, మళ్ళా నెక్స్ట్ ఏం చేసామంటే హిస్టోస్కోపీ చేసాము జులైలో. చేసి ఆగస్ట్‌లో సెకండ్ ట్రాన్స్‌ఫర్ అంటే వీళ్ళకి 3 లాక్స్ వచ్చాయి. ఆగస్ట్‌లో సెకండ్ ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత ఎర్లీ అబార్షన్ అయింది పేషెంట్‌కి. 6 వీక్స్‌కి అబార్ట్ అయిపోయింది. సో, రికరెంట్ ఫెయిల్యూర్స్ ఉండడం వల్ల సో, ఇంకా లాస్ట్ ఒక్క లాకే ఉండింది. సో, తర్వాత దీనికి మల్టిపుల్ టెస్ట్ చేసాము. ఎండోమెట్రియల్ బయాప్సీ, హిస్టోస్కోపీ ఇవన్నీ చూసుకొని నెక్స్ట్ తనకి ఇమ్యూన్ సప్రెసివ్ థెరపీ పెట్టుకున్న తర్వాత మళ్ళా డిసెంబర్ 2025లో థర్డ్ సైకిల్ ఆఫ్ ఎఫ్ఈటీ అంటే వాళ్ళకి లాస్ట్ టెస్ట్ ట్యూబ్ అదే చేసిన తర్వాత చూసారు కదా ట్విన్ బేబీస్ కన్సీవ్ అయ్యారు. 5th మంత్లో తనకి షార్ట్ సర్వీక్స్ ఉండింది. సో యూజువల్ గా మా సాయిరామ్ ఐవీఎఫ్ సెంటర్ లో ఎవ్రీ ట్విన్ బేబీస్ కి సర్వైకల్ స్టిచ్ మేము వేయము. కొన్ని సెంటర్స్ లో ఒక్కొక్కరి ప్రోటోకాల్ ఒక్కొక్క విధంగా ఉంటది. మా సెంటర్ లో అన్లెస్ అదర్వైజ్ వెన్ దెర్ ఇస్ షార్ట్ సర్వీక్స్ ఒకటే వేస్తాము. సో వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ లో నేను వేయలేదు, ఈవెన్ దో ఇట్ ఇస్ అ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ. 21 వీక్స్ అప్పుడు షార్ట్ సర్వీక్స్ ఉంటే అప్పుడు వేసాము. సో మెయింటైన్ చేసుకుని ఇప్పుడు టర్మ్ ప్రెగ్నెన్సీ 37 వీక్స్ 2.2, 2.3 కేజీస్ బేబీస్ బోత్ అంటే ఇది ఫీమేల్ బేబీ, మేల్ బేబీ. చూసారు ఎంత క్యూట్ గా ఉన్నారు బేబీస్. సో ఈ రోజు మార్నింగ్ యాక్చువల్ గా టెంటేటివ్ డెలివరీ ఈ రోజు మార్నింగ్ వాళ్ళు ఎలెక్టివ్ సెక్షన్ పెట్టుకున్నారు. కాకపోతే నైట్ పిఆర్ఎంతో వస్తే ఎమర్జెన్సీ సెక్షన్ చేశాము. ఎందుకు ఇది స్పెషల్ అంటున్నాను అంటే యూజువల్ గా పేషెంట్స్ ఫస్ట్ టైం సెకండ్ టైం అయిన తర్వాత దే విల్ లూజ్ కాన్ఫిడెన్స్. అంటే మేము ఎంత చెప్పినా కానీ వాళ్ళు రారు, ఇంకో సెంటర్కి పోతారు, ఇంకో ఒపీనియన్ తీసుకుంటారు. బట్ ఈ కపుల్ కి హార్ట్ఫుల్ గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పేది కాదు. ఎందుకంటే మా సెంటర్ ని ట్రస్ట్ చేసి మా సాయినాథుని అంటే భగవంతుడి పైన నమ్మకం పెట్టుకొని ఇంత 1.5 year ట్రావెల్ చేసి సో చేసినందుకు గాను ఆ అమ్మవారి ఆశీస్సులు, సాయినాథుడు ఆశీస్సులతో సాయిరామ్ హాస్పిటల్ నుంచి ఈ 2 క్యూట్ బేబీస్ వాళ్ళు ఆఫ్టర్ ఇమాజిన్ చేయండి 14 years ఆఫ్ మెరిటల్ లైఫ్ ఈ రోజు వైఫ్ అండ్ హస్బెండ్ ఈ 2 క్యూట్ బేబీస్ ని తీసుకొని మా హాస్పిటల్ నుంచి వెళ్తున్నారంటే మా అందరికి చాలా సంతోషంగా ఉంది. భగవంతుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల ఇద్దరు బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను.